హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 40 డేస్ అనుకుంటా ఛానల్ పెట్టాక అసలు ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోలేదు. ఏంటో ఈ 2026 నేను వీడియో చేస్తానని మీకు చెప్పడం, మళ్ళీ గ్యాప్ రావడం, చేస్తాను మళ్ళీ కంటిన్యూ చేస్తాను మళ్ళీ గ్యాప్ రావడం. ఏమో రీజన్స్ అయితే మాత్రం చెప్పలేను, కానీ సడన్గా అలాగా కొద్ది రోజులు ఫ్యామిలీతోటే ఉంటూ ఎటువంటి వీడియోస్ టెన్షన్స్ పెట్టుకోవద్దని, ఈవెన్ యూట్యూబే కాదు, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ సోషల్ మీడియాలో ఏమీ లేవన్నమాట. ఎప్పుడైనా ఒకసారి కొంచెం ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టడం తప్పితే ఎందులోనూ పోస్ట్ చేయట్లేదు. అలా సైలెంట్ అయిపోయాను. ఫైనల్లీ అయితే ఒకరోజు వీడియో చేద్దామని చెప్పేసి ఆ రోజు మంచిగా ఉదయం లేవగానే పీస్ఫుల్గా అనిపించింది. లేచి ఉదయాన్నే సన్‌రైజ్ చూసి కాసేపు వచ్చాక ఇక కెమెరా పట్టుకొని, అదే ఐ మీన్ ఫోన్ పట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేశాను. అండ్ కొద్దిగా హాల్‌లో చిన్న చిన్న అరేంజ్‌మెంట్స్ ఎక్స్‌ట్రాగా చేసినవన్నీ కూడా ఇందులో మీకు చూపించాలన్నట్టుగా ఆ రోజు గుర్తొచ్చి కొద్దిగా షూట్ చేశాననమాట. నా కొటేషన్స్ అన్నీ కూడా రీఆర్గనైజ్ చేసుకొని హాల్‌లోనే నాకు ఎదురుగా కనిపించేలాగా, కొంచెం మంచి మోటివేషన్ ఇచ్చేలాగా కావాలి అని చెప్పేసి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానని మీతో చెప్పాలనిపించి ఆ రోజు షూట్ చేశాను. సో, హౌ ఈస్ మై అరేంజ్‌మెంట్, ఏమైనా క్లమ్జీగా ఉందా ఏదైనా మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి. అండ్ ఇంకా కిచెన్‌లో అయితే ఈరోజు చపాతీ చేద్దామని చెప్పేసి నేను కొద్దిగా చపాతీ పిండైతే కలుపుకుంటూ ఉన్నాను. ఈ స్టాండింగ్ మిక్సర్ వచ్చిన తర్వాత నాకు చపాతీ పనైతే చాలా చాలా సింపుల్ అయిపోయింది. అసలు కష్టం అనేది లేదు. సో, ఐయామ్ సో హ్యాపీ. ఇంకా ఆ తర్వాతొచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ 2 గుడ్లు కూడా ఉడకపెట్టేసాను. అండ్ రైస్ కూడా కడిగి పెట్టేసాను. అండ్ ఈ దొండకాయల్లో కూడా కొద్దిగా బేకింగ్ సోడా వేసేసి నానబెట్టి ఉంచాను. మనకి ఎక్కువగా జిగురులాగా ఉంటుంది కదా! బేకింగ్ సోడాతో అయితే మంచిగా క్లీన్ అయిపోతే బావుంటుంది. అండ్ ఆయిల్స్ ఒక పెద్ద టాపిక్ అనమాట. ఎటువంటి నూనె వాడాలి, ఎలాంటి నూనె వాడాలి చెబితే చాలా టైం పడుతుంది. సో, ఇదైతే పీనట్ ఆయిల్ అంటే పల్లి నూనె అనమాట. నేను కోల్డ్ ప్రెస్డ్ తెప్పించాను. సో, అది కొంచెం చపాతీ పిండిలో వేశాననమాట. మనకు కాస్త సాఫ్ట్‌గా వస్తది కదా టెక్స్చర్. అందుకనేసి వేశాను. ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటారండి. వాటిలో మనం ఎలా తీసుకోవాలో మనకి కొంచెం ఒక బ్రెయిన్ ఉంటుంది గదా! దాంతో ఆలోచించి తీసుకోవాలి. ఏది ఎగైన్స్ట్ కాదు నేను. రిఫైన్డ్ ఆయిల్ అయినా, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయినా ఏ పర్పస్‌కి ఏది వాడుకోవాలో అది తెలివిగా యూజ్ చేసుకొని వాడుకుంటే సరిపోతుంది. మరీ ప్రతీదీ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ నేను రిఫైన్డ్ ఆయిల్ కూడా కొనుక్కొచ్చి పెట్టుకుంటాను. బట్ ఇదేదో పెద్ద భూతంలా చూపిస్తూ ఉంటారు. ఇంకా మనం ఎవరికీ ఏమి చెప్పలేం. మన ఇంట్లో ఇక మన బడ్జెట్‌ని బట్టి మనం ఏమి యూజ్ చేసుకోవాలో అదే కంటిన్యూ చేయగలమనమాట. ఇంకైతే ఇది ఎప్పుడో మన ఛానల్ బిగినింగ్‌లో కొన్నటువంటి చాపర్ అనమాట. వెజిటబుల్ చాపరు. ఇది నేను వేరే ఏ వెజిటబుల్స్ వాడను. ఈవెన్ ఉల్లిపాయలకు కూడా వాడను. ఈ దొండకాయల కటింగ్‌కి మాత్రం యూజ్ చేస్తాను. స్టార్టింగ్‌లో మీరు నా పాత వ్లాగ్స్ చూస్తే గూడా ఇది కనిపిస్తది. దీన్ని ఆ ఒక్క పర్పస్‌కే వాడతాను గాబట్టి పాడవకుండా చక్కగా ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తూ ఉంది. కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటది గానీ, తర్వాత దీని క్లీనింగ్ చాలా టైం పడతది. కానీ రియల్‌గా వంట చేసేటప్పుడు వంట త్వరగా ఫినిష్ చేయడానికి, కటింగ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీల్ ప్రెప్ చేసుకునే వాళ్ళు కూడా ఒకసారి కట్ చేసేసి బాక్స్‌లో పెట్టేసి చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే, వాళ్ళు దొండకాయ కూర వండాలనుకున్నప్పుడు ఈజీగా వండుకోవచ్చు. మెయిన్ ప్రాబ్లమ్ దొండకాయలు మనం కట్ చేయకుండా ఉంచితే తొందరగా పండిపోయి, మనం వండుదాం అనేసరికి అన్నీ కూడా లోపల పండిపోయి, గింజ గట్టిపడిపోయి అంత టేస్ట్ అనిపించవు. సో, ఇలాంటి కట్టర్ ఉంటే మనం ఎన్ని క్వాంటిటీ అంటే ఈవెన్ కేజీ తెచ్చుకున్నా కూడా మంచిగా కట్ చేసేసి ఒక బాక్స్‌కి వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. బిజీగా ఉండేవాళ్ళు, ఆఫీస్‌కి వెళ్ళాలి అనుకునేవాళ్ళు అప్పటికప్పుడు ఈ ప్రాసెస్ అంతా క్లీన్ చేసుకోవడం, కట్ చేసుకోవడం ఇవంతా చేసుకోలేరు కదా! సో, ఇలా ప్లాన్ చేసుకోండి బావుంటది. డెఫినెట్‌లీ వర్త్ ఇట్ ఇది తీసుకుంటే. అండ్ ఇంకా సమ్మర్ గదా! నార్మల్‌గా మనకి వింటర్‌లో చలికాలం అన్ని రోజులు ఏమి తినబుద్ధి కాదు. కానీ కొంచెం సమ్మర్‌లో ఏంటంటే మామూలు స్నాక్స్ కంటే కూడా కొంచెం వాటర్ బేస్డ్ అంటే కాస్త కీర, క్యారెట్ ఇలాంటివి ఉంటే బావుంటుంది కాబట్టి కొద్దిగా ఈ సమ్మర్‌లో చేంజ్ చేసిన ఫుడ్ హ్యాబిట్స్‌లో నేను అలవాటు చేసుకుందైతే సలాడ్ ఒకటి. ఇదొకటి ఉంటే వేరే ఎటువంటి స్నాక్స్ మనకి డ్రైగా నోటికి తినబుద్ధి కాకపోయినా బావుంటుందని చెప్పేసి ఉదయాన్నే స్నాక్స్‌గా కొంచెం క్యారెట్, కీర, కొన్ని బీట్రూట్ స్లైసెస్ కట్ చేసైతే పెట్టుకుంటున్నాను. సో, ఇదైతే ఎవ్రీడే సమ్మర్ హ్యాబిట్. అండ్ మన ఆయుర్వేదం ప్రకారం కూడా ఎలా చెప్తారంటే, కాలానుగుణంగా ఫుడ్ తీసుకోవాలంటారంటే సమ్మరొస్తే కొన్ని హ్యాబిట్స్ మార్చుకోవాలి. వింటర్‌లో కొన్ని హ్యాబిట్స్ మార్చుకోవాలి. మళ్ళీ వర్షాకాలంలో కొన్ని రకాల హ్యాబిట్స్ అట్లా మన కాలాన్ని బట్టి మనం ఫుడ్ తీసుకుంటే కొంచెం బావుంటుందంతే. ఇంక ఈ బీట్రూట్ ఇవన్నీ గూడా నేనేంటంటే కట్ చేద్దాం అని చెప్పి అవి వాడిపోయి, పడేసి అలా చాలా చేశాను.
సో, ఈ మధ్య కాలంలో ఏంటంటే కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని డైలీ కొన్ని స్లైసెస్ అయితే వాడుకుంటున్నాను. సో, దీనివల్ల నాకు ఫుడ్ వేస్టేజ్ తగ్గింది అని అనిపించింది. అనిపించింది. అండ్ లెమన్ కట్ చేసేటప్పుడు కూడా మీరు ఇందాక వీడియోలో చూసారు కదా! అలా బాగా ప్రెస్ చేస్తే మనం కట్ చేసుకున్నాక రసం అనేది మంచి ఈజీగా వస్తుంది. సో, అదొక చిన్న టిప్. అండ్ ఇంకా దొండకాయలైతే నేను కొంచెం మనకి చివర ఉంటుంది గదా! అవన్నీ కూడా కట్ చేసేసి ముందు రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలాంటివి ఆల్ ద ఇయర్స్ టుగెదర్ మనం చేస్తూ ఉంటాం. పెద్దగా చెప్పాల్సిన విషయాలేం కాదు. కానీ కొత్తగా చూసే ఆడియన్స్ ఉంటారు. అండ్ ఇవి తెలియని వాళ్ళకి యూజ్ అవుతాయి అని చెప్పేసి మాక్సిమం నాకు తెలిసిన విషయం మేబీ నన్ను ఎక్కువగా రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి బోర్ అనిపించొచ్చు. అబ్బా! ఈవిడ చెప్పిన విషయాలే చెప్తున్నారు అని. కానీ తెలియని వాళ్ళకి నిజంగా ఇవి చాలా మంచిగా యూజ్‌ఫుల్ అయ్యే టిప్స్ అనమాట. సో, ఇన్ కేస్ రిపీటెడ్‌గా అనిపిస్తే సారీ ఏమనుకోకండి. ఇంక మనమైతే ఈ మాటల్లో పడి చక్కగా దొండకాయలు కట్ చేసాం. ఎంత ఈవెన్‌గా ఎంత బాగా కట్ చేశారో చూసారా? ఇలా చేసేసుకొని మనం మంచిగా డబ్బాకి పెట్టేసి సాయంత్రం రెడీ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఉదయాన్నే ఒక 1 అవర్ ముందు తీసి పెట్టుకుంటే ఈ కాస్త ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు, బిజీగా ఉండేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకైతే డెఫినెట్‌లీ చాలా బాగా హెల్ప్ అవుతది ఈ ఐడియా. అండ్ ఇంకా నేనైతే ఆ టీవీలో ఎప్పుడైతే ఈ వార్ గురించి విన్నానో, గ్యాస్ రేట్లు పెరుగుతున్నారో, అప్పటినుంచి ఈ ఇండక్షన్ స్టవ్‌కి అడిక్ట్ అయిపోయాను. రియల్‌గా చెప్పాలంటే నాకసలు స్టవ్ దగ్గరికి వెళ్ళడానికి అవసరమే రానంతగా యూజ్ చేసి, అంత బాగా అన్ని ఫీచర్స్, అన్ని బటన్స్ తెలుసుకున్నాను. ఇంకా కొన్ని కొన్ని వాటిల్లో చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అవేంటంటే అంత అవసరం పడవు. బట్ స్టిల్ వాళ్ళిస్తారు. అంటే దాని మోడల్‌ని బట్టి. సింపుల్‌గా ఉండి రోజువారీ అవసరాలకి తగినట్టుగా మనం యూజ్ చేసుకునే విధంగా అండ్ ఏ ప్లగ్ పాయింట్‌కైనా ఇబ్బంది లేకుండా పెట్టుకొని వాడుకునేలాగా ఈ మోడల్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంది. ఇగోండి దొండకాయలు కట్ చేసి నేను కాస్త ఆయిల్ వేసేసి, తాలింపు వేసేసాను. ఇప్పుడు ఇది కడిగేది పెద్ద టాస్క్ అనమాట. ఇది తర్వాత పక్కన పెట్టి క్లీన్ చేయొచ్చులే. ఫస్ట్ అయితే వంట చేసుకోవడానికి ఈజీగా మనకు పని అయితే ఈజీ చేసి పెట్టేస్తుందది. అండ్ లిటరల్లీ మీలో ఎవరైనా స్టిల్ ఇంకా కొనుక్కోలేదు, కొనుక్కోవాలి అనుకుంటున్నామండి స్వప్న గారు అని మీరు అనుకుంటే మాత్రం డెఫినెట్‌లీ ప్రెస్టీజ్‌లో ఈ మోడల్ తీసుకోండి. ఎంత సింపుల్‌గా ఎంత తెలియని వాళ్ళైనా సరే చక్కగా అర్థం చేసుకొని వాళ్ళ ఇంట్లో యూజ్ చేసుకునేంతలాగా చిన్న పిల్లలు కూడా హ్యాండిల్ చేయగలిగేంత ఈజీగా ఉంది. సింపుల్‌గా ఉంది. నాకైతే వాడుతున్నాను కాబట్టి అనిపిచ్చింది. అండ్ నేను ఒకవేళ వీడియోస్‌లో కూడా చెప్పగలను గాబట్టి, మీరెవరైనా కొనుక్కున్నా నేను ఆ ఆప్షన్స్ వీడియోలో చెప్తుంటాను గాబట్టి, ఇంకా మీకు ఈజీగా కూడా ఉంటుంది. సో, కావాలంటే నేను ప్రొడక్ట్ లింక్స్ అండ్ స్క్రీన్ మీద కానీ, డిస్క్రిప్షన్‌లో గాని ఇస్తాను. చెక్ చేయండి. అండ్ ఇంక ఈరోజు చపాతీ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ముందు రోజు కూరలున్నాయనుకోండి, డెఫినెట్‌లీ నేను చపాతీయే చేస్తా. మళ్ళీ అవే కూరలు అన్నానికి తినబుద్దయితే కాదు. సో, మష్రూమ్ కాజు కర్రీ చేశాను. అండ్ పొట్లకాయ కర్రీ ఉంది. ఈ 2 ఉన్నాయి. 2 మిక్స్‌గా కాపోయినా వేరువేరుగా మా హస్బెండ్ పొట్లకాయ ఇష్టపడతాడు. ఇక నేను ఈ కాజు మసాలా కర్రీ తినొచ్చులే అని చెప్పేసేసి అవి బయట పెట్టాను. ఒక్కరోజు వండిన రోజే గానీ మళ్ళీ అదే కర్రీ అన్నంలో తినాలంటే నాకస్సలు నచ్చదు. సో, చపాతీ చేసేస్తే చక్కగా సేల్ అయిపోతాయనమాట కర్రీస్. అదొక టిప్ ఫాలో అవుతా ఎప్పుడు రెగ్యులర్‌గా. ఇంకా దీంట్లో అయితే బటన్స్ వైస్‌గా వస్తే మనకి టెంపరేచర్ అంటే వేడి పెంచొచ్చు, తగ్గించొచ్చు. అలాగా కొంచెం వార్మ్‌గా ఉంచే ఆప్షన్ అన్నీ ఉన్నాయన్నమాట. బాగా ఆల్మోస్ట్ 2, 3 మంత్స్ నుంచి 3 మంత్స్ కాదు మేబీ 2 మంత్స్ నుంచి రెగ్యులర్‌గా వాడడం వల్ల దీని కంప్లీట్ ఫీచర్సు, పద్ధతి, ఏ పర్పస్‌కి ఎలా వాడుకోవచ్చు, అసలు చాలా యూజెస్ అనిపించాయి. ఒక డెడికేటెడ్ వీడియో డెఫినెట్‌లీగా చేస్తాను. కొంచెం కుదరట్లేదు. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు వంట పని చేసేసాక మళ్ళీ దీని దగ్గరికి రావాలంటే, అబ్బా! వర్క్ అయిపోయింది కదా! అని చెప్పి దాన్ని పక్కన పెట్టేస్తున్నాను. డెఫినెట్‌లీ ఈ మోడల్‌కి సంబంధించి నేను అండర్‌స్టాండ్ చేసుకొని డైలీగా ఎలా వాడుకుంటున్నాననే టిప్స్ అయితే చెప్తాను. సో, ఎవరికైనా ఇదే మోడల్ యూజ్ చేస్తుంటే డెఫినెట్‌లీ వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది. ఇంకా స్టవ్ మీద కంటే కూడా కంట్రోలింగ్ చాలా అనిపిచ్చింది. స్టవ్ మీద ఒక్కసారి పెట్టి పొరపాటున ఎవరైనా వచ్చి మాట్లాడడమో, చూసుకుంటూ ఫోన్ మర్చిపోవడమో, వేరే ఏదైనా టాస్క్‌లోకి వెళ్తే మాడిపోయి వేస్ట్ అయిన ఛాన్సెస్, డేస్ చాలా ఉన్నాయి. అలా అసలు మాడిపోకుండా, పాలైనా సరే పొంగకుండా ఎలా మేనేజ్ చేసుకోవచ్చనేది దీంట్లో ఉన్న ఆప్షన్స్ తెలుసుకుంటే ఇంకొకసారి మనం వండే వంటలు మాడిపోవు. అలాగే పాలనేవి పొంగిపోవు. అంత కంట్రోల్డ్‌గా ఫుడ్ వేస్టేజ్ చేసుకోకుండా అంటే మనం కావాలని ఎవరు చేసుకోంలెండి. బట్ స్టిల్ ఏంటంటే అనుకోకుండా ఒక్కొక్కసారి మైండ్ డైవర్ట్ అయిపోతుంది. మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే మన ఇంట్లో అందరి చేతిలో ఫోను. అదే మనకు తెలియకుండా మన టైంని అప్పుడప్పుడు తినేసి సడెన్‌గా మనం పొయ్యి మీద పెట్టిన వస్తువు సంగతి అదే వంట సంగతి మర్చిపోతూ ఉంటాము. సో, ఇవన్నీ కూడా కంట్రోలింగ్ అనేది దీంతో వస్తుంది. ఎలా అనేది మీకు చెప్తాను.
సో, ఇక వేడి తగ్గించడం, పెంచడం చేసుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసేసి, చివర్లో కొద్దిగా దంచిన వెల్లుల్లిపాయలు, కారము అండ్ ధనియాల పొడి వేసేసి దింపేసాను. ఇంకా ఈ యొక్క హనీకోంబ్ పాన్ మీద నేను దోస వేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ చపాతీ రెండిటికి ఈ యొక్క ఇండక్షన్ స్టవ్ మీద యూజ్ అవుతుంది. మనం గ్యాస్ స్టవ్ యూజ్ చేసేటప్పుడు క్యాస్ట్ ఐరన్‌ది వాడాం కదా! సో, క్యాస్ట్ ఐరన్‌ది దీని మీద పెడితే సరిగ్గా రావట్లేదు దోసలు కానీ, చపాతీలు కూడా సరిగ్గా కాలట్లేదు. అది ఎక్కువ మందం ఉంటుంది కదా! సో, ఈ హనీకోంబ్ తవ అయితే వాడుతున్నాను. మీకు ఒకవేళ ఈ లింక్ కూడా కావాలంటే కామెంట్స్‌లో అడగండి. అడిగిన వాళ్ళకి లింక్ సెండ్ చేస్తాను. లేదంటే మన వాట్సాప్ నంబర్ ఉంది కదా! జస్ట్ నాకు ఈ వీడియో స్క్రీన్‌షాట్ పెట్టేసి దీని యొక్క లింక్ కావాలని అడగండి. వాట్సాప్‌లో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. మీకు పంపించేస్తాను. సో, ఫైనల్‌గా కూర అయిపోయింది. రైస్ ఆల్రెడీ రైస్ కుక్కర్‌లో పెట్టేసాను. రైస్ అయిపోయింది. చపాతీ మనకి స్టాండింగ్ మిక్సర్ మంచిగా కలిపి పెట్టేసింది కాబట్టి, ఇంక దాంతోటి నేను చపాతీలు చేసేసుకొని రెడీగా కర్రీస్ ఉన్నాయి కాబట్టి, చపాతీ కర్రీ తినేసేసి, ఇక నా మార్నింగ్ రొటీన్ మాక్సిమం ఇంకా ఈవినింగ్ అంటే డిన్నర్ టైం వరకు వేరే వర్క్ అయితే కిచెన్‌లోకి రావాల్సిన అవసరం లేదు. ఎక్సెప్ట్ పాలు కాయడం తప్ప. అండ్ మీకెప్పుడన్నా ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఇంత మరీ రెడ్ కలర్ ఉల్లిపాయలొచ్చాయనుకోండి, కర్రీస్‌లో కంటే కూడా మీరు హెయిర్ కేర్‌లో యూజ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోండి. ఇవి చాలా ఎక్కువ సల్ఫర్ కంటెంట్ ఉంటది. సో, నాకంత పర్పుల్ కలర్ కనిపించేసరికి కూరలో కట్ చేసి వేయబుద్ధి గాక ఉంచా అనమాట. హెయిర్ కేర్‌కి ఏదైనా ప్యాక్‌లో పెట్టుకోవచ్చులే అని చెప్పేసి, మీకు కూడా చూపించొచ్చని చెప్పి చూపించాను. ఇట్స్ ఎ బెస్ట్ బ్యూటీ టిప్. హెయిర్ గ్రోత్‌కి మంచిగా ఉపయోగపడుతది. అండ్ డాండ్రఫ్ కూడా మంచి కంట్రోల్ అవుతది ఆనియన్ జ్యూస్ తోటి. సో, అదండి ఇవాల్టి వ్లాగ్‌లో చాలా మంచి మంచి టిప్స్ చెప్పాను. సో, ఇక నుంచి మాక్సిమం ట్రై చేస్తాను. వీడియోస్ రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికి. ప్రతిసారి చెప్పి ఫెయిల్ అవుతుంది కాబట్టి ఈసారి మీకు గట్టిగా చెప్పలేకపోతున్నాను. బట్ స్టిల్ ఇంకా రెగ్యులర్‌గా మంచిగా ఇంతకుముందు చేసినట్టు వీడియోస్ తప్పకుండా చేద్దాము. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.